హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చింతపండు పులిహోరను తయారు చేసుకుంటున్నాం. ఏ పండగకైనా కూడా చాలా సింపుల్గా టేస్టీగా ఇలా మనము చింతపండు పులిహోరను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చింతపండు పులిహోరను మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి చింతపండును తీసుకొని వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసి మరికొద్దిగా వాటర్ వేసుకొని చింతపండును నానబెట్టుకోవాలి. అలానే రైస్ని పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేరుశనగ గింజలు అలానే కొద్దిగా కాజు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశనగ గింజలు అలానే ఈ కాజు కూడా మనకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఇలా మనకు కాస్త క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చింతపండు పులిహోరలో ఏ పప్పుల పొడి కూడా మనము ఏమీ వేసుకోము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పండగలప్పుడు అస్సలు టైం ఉండదు కదా, ఈ విధంగా మనము చాలా సింపుల్గా టేస్టీగా చింతపండు పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి ఇలా మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండును నానబెట్టుకున్నాం కదా, చింతపండును గుజ్జును తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము చింతపండు గుజ్జు అంతా ఇలా మనము చిక్కగా తీసుకొని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఈ చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు అంతా బాగా ఉడికిపోయి ఇందులో మనకు సైడ్లో అంతా ఆయిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా మనము ఈ చింతపండు పులిహోర మిక్స్ని తయారు చేసుకుని ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. 3 months దాకా నిల్వ ఉంటుంది. అలానే లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఈ విధంగా మనము తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే ఉదయాన్నే మనము లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చూసారు కదా, ఈ విధంగా అంతా మనకు బాగా ఉడికిపోయి సైడ్ అంతా కొద్దిగా ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రైస్ను ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ పులిహోర మిక్స్ అంతా రైస్లోకి అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము పండగలప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా మనము ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి.